Hi boys and girls, I am your maths faculty. Welcome to my YouTube channel. మనకి ఎగ్జామ్లో స్ట్రైట్ లైన్స్ మ్యాథ్స్ 1B చూస్తున్నాము. దానిలో ప్రీవియస్ థీరం చూడకపోతే ఒకసారి చూడండి. ఆ థీరంని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ ఎగ్జామ్లో అయితే వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి థీరము ప్లస్ ఈ ప్రాబ్లం కూడా ఇస్తారు, రెండు కలిపిస్తారు. వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి, వెరీ సింపుల్. ఫైండ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ -1, 3 on the line 5x minus y minus 18 is equal to 0. ఒక పాయింట్ ఇచ్చారు, ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. వీ నీడ్ టు ఫైండ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. మనం ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ తెలుసుకోవాలి అని అంటే మనం ప్రీవియస్ థీరం ఒకసారి చూడనోళ్ళు. ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు కాబట్టి లైన్ని 5x minus y minus 18 is equal to 0. Let us take the line like this. P -1, 3 is the point which is given. We need to find Q, H, K. And దీన్ని సాల్వ్ చేయడానికి మనం ఏం రాసుకోవాలి? ఫస్ట్ let Q, H, K be the foot of the perpendicular. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ మనం కనుక్కోవాలి కాబట్టి మనం Q, H, K ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అని అనుకుందాము. గివెన్ పాయింట్ లెట్ -1, 3 ఈస్ x1, y1. మనకి అర్థం కావడానికి ఇలా రాస్తున్నాను. ఇచ్చిన పాయింట్ని x1, y1 అనుకోండి. గివెన్ లైన్ 5x minus y minus 18 is equal to 0. ఈ లైన్ని ax plus by plus cతో కంపేర్ చేసుకొని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. h, k కనుక్కోవాలి మనం. లెట్ us రైట్ x1 is equal to -1, y1 is equal to 3. ఈ రెండు లైన్స్ని కంపేర్ చేస్తే a is equal to 5, b is equal to -1, c is equal to -18. Let us substitute all these values into this. h, x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. h మనకు తెలియదు కాబట్టి కనుక్కోవాలి. x1 మైనస్ ఇక్కడ x1 వచ్చేసి -1 minus of -1 by a is 5 is equal to k minus y1 is 3 by b is -1 is equal to minus of ఈ లైన్లో x1 y1 సబ్స్టిట్యూట్ చేయండి. 5 x1 is -1 minus y is 3 minus 18. ఈ పాయింట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. 5x minus y plus 18 అనే లైన్లో -1, 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ చేశాను చూడండి. x ప్లేస్లో 5 into -1 minus y అంటే 3 minus 18 is equal to 0. ఈ పాయింట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. బై a స్క్వేర్ అని అంటే ఇక్కడ 5 స్క్వేర్ 25 ప్లస్ b స్క్వేర్ -1 స్క్వేర్ 1. h minus of -1 అంటే +1 by 5 is equal to k minus 3 by -1 is equal to minus of 5 into -1 -5 minus 3 minus 18 by 25 plus 1 26. h plus 1 by 5 is equal to k minus 3 by -1 minus 18 minus 3 minus 5 యాడ్ చేద్దాము. 5 plus 3 8, 8 plus 8 16, 1 plus 1 2 minus 26 minus of -26 అంటే plus 26 by 26. 26 1s are 26 క్యాన్సిల్ చేద్దాము. h plus 1 by 5 is equal to 1. Similarly k minus 3 by -1 is equal to 1. క్రాస్ మల్టిప్లై చేద్దాం. h plus 1 is equal to 5, k minus 3 is equal to -1, h is equal to 5 minus 1, h is equal to 4, k is equal to -1
-3 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే +3 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు 3 - 1 2. దేర్ ఫోర్ h, k మనకి పాయింట్ వచ్చింది 4, 2. దేర్ this is our answer. This is the simple question which we may get in exam. థియరంతో పాటు ఈ క్వశ్చన్ కూడా మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మళ్ళీ రిపీటెడ్గా చూడండి. ఫండమెంటల్స్ కూడా చేసాము ప్రీవియస్ వీడియోస్లో, అవి చూసి ఇవి చూడండి. విష్